హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను మా పాప కోసం స్టిచ్ చేశాను. మా పాప ఏజ్ వచ్చేసి 6 ఇయర్స్ అనమాట. సో ఈ 6 to 7 ఇయర్స్ వరకు ఈ మెజర్మెంట్స్ అనేవి సెట్ అవుతాయి. క్లాత్ వచ్చేసి 2.5 మీటర్కి 10 పాయింట్స్ తక్కువే ఉంది. సో ఈ క్లాత్ని యూజ్ చేసి ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి మెజర్మెంట్స్ అనమాట, డైరెక్ట్ బాడీ మెజర్మెంట్స్, లూజ్ లేకుండా టైట్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ 5.5, వేస్ట్ రౌండ్ 5, ఆర్మ్ హోల్ 10, ఫుల్ లెంత్ 33, యోక్ లెంత్ 9 ఇంచెస్. సో ఫుల్ లెంత్లో నుంచి మనం యోక్ లెంత్ అనేది తీసేస్తే 24 ఇంచెస్ అవుతుంది. సో స్కర్ట్ అనేది 24 ఇంచెస్, పైన యోక్ పార్ట్ అనేది బాడీ పార్ట్ అనేది 9 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఈ ఫ్రిల్స్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఈ రిమైనింగ్ ఎంత వస్తుంది అంటే 16 ఇంచెస్ వస్తుంది. 24 - 8 అంటే 16 ఇంచెస్ వస్తుంది. సో మనము ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది, కన్ఫ్యూజన్ అనేది అసలు ఉండదు. ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసి పీటర్ ప్యాన్ నెక్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టలేదు. సో మనం ఈ విధంగా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రిల్స్ ఇచ్చా స్లీవ్స్కి. ఇక్కడ 9 ఇంచెస్ ఉంది కదా, 9 ఇంచెస్ పైన 1/2 ఇంచ్ ఖర్చు, కింద 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనమాట. 10 ఇంచెస్ అనేది తీసుకోవాలా క్లాత్. ఇక్కడ వచ్చేసి 24 ఇంచెస్ కదా, 16 ఇంచెస్, 24లో 8 పోతే ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలా. 17 ఇంచెస్ అనమాట మిడిల్ పార్ట్ తీసుకోవాల్సింది. ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్, పైన 1 ఇంచ్, కింద 1 ఇంచ్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను పైకి ఫ్రిల్స్ కనిపించేలాగా పెడతాను కాబట్టి 1 ఇంచ్ తీసుకున్నాను. కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడానికి 1 ఇంచ్ తీసుకున్నాను. మొత్తం 10 ఇంచెస్ అవుతుంది. సో ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్ అనేది క్లియర్గా ఉంటుంది ఈ విధంగా తీసుకుంటే. ఇక్కడ క్లాత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్లాత్ అనేది 2.5 మీటర్ అయితే తీసుకుంటున్నా. ఫ్రంట్కి 2.5 మీటర్, బ్యాక్కి 2.5 మీటర్ తీసుకుంటున్నాను. సో పైన 16 ఇంచెస్ ఉంది కదా లెంత్, దానికి వచ్చేసి 2 మీటర్స్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి 2 మీటర్స్ ఫ్రంట్కి, బ్యాక్కి 2 మీటర్స్ తీసుకుంటున్నాను. 2 పీసెస్, ఇది 2 మీటర్ అనమాట. విడ్త్ కూడా చెప్పేశాను. లెంత్ ఎంత తీసుకోవాలా, విడ్త్ ఎంత తీసుకోవాలని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు కటింగ్ అప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతాము. క్లియర్గా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ కదా, షోల్డర్ని మనం 11/2 ఆఫ్ చేసుకుంటే 5.5 అనేది షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అయితే తీసుకున్నాను, ఎంత కావాలో క్లాత్ అంతే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి. హుక్ అండ్ ఐ పెట్టుకోవచ్చు, లేదంటే జిబ్ అయినా పెట్టుకోవచ్చు. సో దేనికైనా సరే ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. నేనైతే హుక్ అండ్ ఐ పెడుతున్నా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఫోల్డింగ్ సైడ్ మన సైడ్, ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా నీట్గా అలైన్ చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలా. మనకి యోక్ పార్ట్కి మొత్తం 10 ఇంచెస్ కావాలి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి, ఇట్లా మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చేసి యోక్ పార్ట్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోండి. కింద పైన ఖర్చుతో మనం క్యాలిక్యులేషన్స్ ప్రకారం 10 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ 10 ఇంచ్ అనేది 2 చోట్ల మార్కింగ్ చేసుకోండి. మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇది వచ్చేసి 6 to 7 ఇయర్స్ వరకు సెట్ అవుతుంది. ఒకవేళ మీ పాప అంటే బొద్దుగా ఉంటే చెస్ట్ రౌండ్ మెజర్మెంట్స్ అనేవి మారుతాయి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది కదా, దాంట్లో ఆఫ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 5.5 ఇది ఫోల్డ్ చేసేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. లేదు అంటే ఫస్ట్ ఫ్రంట్ అనేది మొత్తం డ్రాఫ్టింగ్ అయ్యాక కింద ఇది పెట్టేసైనా కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 5.5 అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది షోల్డర్ డ్రాప్ అయితే తీసుకుంటున్నా. కిడ్స్కి 1/2 ఇంచ్ సరిపోతుంది. నెక్ వచ్చేసి 1.75 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధంగా 5.5 ఇంకో చోట కూడా మార్కింగ్ చేసుకోండి. కింద ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి పైన ఎంత ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచ్ తక్కువే మార్కింగ్ చేసుకోండి.
ఇక్కడ 5.5 ఉంటే నేను 5 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే షోల్డర్ డ్రాప్ 1/2 ఇంచ్ ఇచ్చాను కదా, అక్కడి నుంచి మార్కింగ్ చేశాను, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర నుంచి షోల్డర్ డ్రాప్ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ లెంత్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, 5 ఇంచెస్ అనే కాదు, అంటే మనకు కరెక్ట్ ఆర్మ్ హోల్ వచ్చేలాగా చూసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి చెస్ట్ రౌండ్, చెస్ట్ లైన్ అనమాట. చెస్ట్ రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి ఈ విధంగా తీసుకున్నాము. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 22/4 అంటే 5.5, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయండి లూజ్ కోసం. కిడ్స్కి కంపల్సరీ 1 ఇంచ్ మినిమం ఉండాలి. ఎక్స్ట్రా మార్జిన్ 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్, 20/4 అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 6 ఇంచెస్. నేను డాట్ కోసం తీసుకోలేదు, ఓన్లీ లూజ్ ఒకటి యాడ్ చేశాను. డాట్ అనేది నేను ఇక్కడ స్టిచ్ చేయడం లేదు. ఈ విధంగా లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ డెప్త్ అనమాట. ఫ్రంట్కి 3.5, బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ కొంచెం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ తక్కువే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎంత ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసి ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నా. నెక్ విడ్త్ వచ్చేసి 1.75 అయినా 2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, మరి నెక్కి దగ్గర ఉండకుండా ఉంటుంది. ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోండి. ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసేనే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను, 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే హుక్ అండ్ ఐ పెడుతున్నా కదా, 2 ఇంచెస్ అయినా సరిపోతుంది, హై నెక్ లాగా వస్తుంది బ్యాక్ అయితే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కర్వ్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి రండి. కిడ్స్కి కర్వ్ అనేది రాదనమాట, వాళ్ళకి చెస్ట్ రౌండ్ చాలా తక్కువ ఉంటుంది కదా, సో కర్వ్ అనేది నీట్గా తిరగాలి అనుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా లోపలికి వచ్చి డ్రా చేస్తే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. స్టిచ్చింగ్ అప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మిడ్ పాయింట్ అయితే తీసుకోండి. 5 ఉంది కదా, 2.5 అనేది మిడ్ పాయింట్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్కేల్ యూజ్ చేసైనా ఫ్రీ హ్యాండ్తో అయినా మనం కర్వ్ అయితే డ్రా చేయొచ్చు. కిడ్స్కి చాలా టఫ్గా ఉంటుంది కర్వ్ అనేది. ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకోండి. నెక్స్ట్ 1/4 అనేది లోపలికి రండి, ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనమాట. ఈ విధంగా లైన్ అనేది కిందికి దించి కొంతవరకు ఇప్పుడు ఇక్కడ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. స్లీవ్స్ లేకపోతే ఒకే హార్మ్లో యూజ్ చేయొచ్చు. స్లీవ్స్ పెట్టేటప్పుడు ఫ్రంట్ కూడా మనము లోతు తీయాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్ అంటే మనకి 6.5 వరకు తీసుకోవచ్చు. కిడ్స్కి ఫ్రీగా ఉండాలి కాబట్టి పైన 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోండి. నాకు 6.75 వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా వచ్చిందా లేదని తెలుస్తుంది. నెక్స్ట్ ఒక మిడ్ పాయింట్ అనేది తీసుకొని ఇక్కడ వచ్చేసి షేప్ అనేది తీయండి. ఇక్కడ ఒక 1/4 లేదంటే 1/2 ఇంచ్, నేనైతే 1/4 తీసుకున్నాను. ఈ విధంగా కలుపుకోండి. సైడ్స్ అనేది కిందికి వచ్చినట్టు ఉండకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు డ్రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ అనేది కటింగ్ చేసుకోండి. బ్యాక్ కింద పెట్టేసి ఫ్రంట్ పైన డ్రాఫ్టింగ్ చేసిన క్లాత్ పెట్టేసి ఈ విధంగా కటింగ్ చేసుకోండి. అన్ని బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అనేవి కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకోండి. బ్యాక్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అనేది మనకు వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి ఒక 10 to 15 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి. మినిమం అయితే ఖచ్చితంగా ఎక్కువే ఉండాలి. మామూలుగా అయితే వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి 3 తీసుకోవాలి లైనింగ్, అప్పుడు చాలా నీట్గా ఉంటుంది, కాళ్ళకు అడ్డుపడకుండా. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ వదిలేసేసి మనకి ఎంత రిమైనింగ్ ఉందో అంత క్యాలిక్యులేట్ చేసుకోవాలా. $33 ఇంచెస్ కదా ఫుల్ లెంత్, దాంట్లో మనం 9 ఇంచెస్ తీసేసి రిమైనింగ్ తీసుకోవాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి ఫుల్ అనమాట, అంటే క్లాత్ అనేది కింద ఫ్రిల్స్ కోసము ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఫోల్డింగ్ నేను 2 సైడ్స్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా మనకి ఎంత క్లాత్ కావాలో అంత మార్కింగ్ చేసుకోండి చాక్తో. మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం ఇవి 4 లేయర్స్ ఉన్నాయి చూడండి. 4 లేయర్స్ మీద నేను కటింగ్ చేస్తున్నా.
ఫ్రంట్కి ఒకటి వస్తుంది, బ్యాక్కి ఒకటి వస్తుంది. అంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్కి 2.5 మీటరు, బ్యాక్ పార్ట్ ఫ్రిల్స్కి 2.5 మీటరు. నేను మొత్తం కలిపి 2.5 మీటర్ తీసుకోలేదు, ఒక్క సైడ్కి 2.5 మీటర్ తీసుకున్నా. అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేవి బాగా ఉంటాయి. చూసారుగా 2 ఫోల్డింగ్స్ ఉంది, ఇటు సైడ్ 2 ఓపెన్స్ ఉంటాయి. ఈ విధంగా అయితే తీసుకోండి. నేను కటింగ్ అనేది చాలా నీట్గా చేసుకోవాలి, స్ట్రైట్గా చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ ఇవి. ఇప్పుడు వచ్చేసి ఈ బాడీ పార్ట్ తీసుకొని ఇక్కడ మనకి ఎంత వస్తుంది, ఖర్చు అనేది ఎక్స్ట్రా అనేది వదిలేసేయండి. మళ్ళీ మనము స్కర్ట్లో మార్కింగ్ చేసేటప్పుడు ఖర్చు అనేది చూసుకోవాలి కంపల్సరీ. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది, 12 ఇంచెస్ దాకా వచ్చింది. 12 ఇంచెస్కి డబల్ త్రిబుల్ తీసుకోవాలా. త్రిబుల్ తీసుకుంటేనే ఫినిషింగ్ బాగా ఉంటుంది. 36 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. నేనైతే 2 మీటర్స్ అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా లైనింగ్కి కూడా ఇదే విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఎంత ఉందో దాన్ని వదిలేస్తే అది మనకి యోక్ పార్ట్కి సరిపోతుంది. 2 ఫోల్డింగ్స్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ 36 ఇంచెస్ ఉండేలాగా 12 ఇంచెస్ వచ్చింది కదా, ఒక్క పార్ట్కి 36 ఇంచెస్ అండి. బ్యాక్కి 36 ఇంచెస్, ఫ్రంట్కి 36 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే 2 మీటర్స్ పెట్టేసేసి కట్ చేసేస్తున్నా. రిమైనింగ్ పార్ట్ యోక్ పార్ట్ స్లీవ్స్కి వచ్చేస్తుంది అనేసి. ఈ విధంగా 2.5 మీటర్కి 10 పాయింట్స్ తక్కువ ఉంది కదా, 2 మీటర్స్ ఉంచేసి రిమైనింగ్ అనేది కట్ చేసుకున్నాను. మనకి బాడీ పార్ట్కి కూడా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇంకా లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ కదా, పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి 17 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇందాక విడ్త్ చూసుకున్నాము, ఇప్పుడు లెంత్ అనేది మార్కింగ్ చేసేసి కటింగ్ అయితే చేసుకోండి. అది రిమైనింగ్ పార్ట్ అంతా మిగిలిపోతుంది, అది స్లీవ్స్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఈ విధంగా కటింగ్ చేసుకోండి. నేను డబల్ ఫోల్డ్ మీద చేశాను, ఎందుకంటే కటింగ్ తొందరగా అయిపోతుంది, ప్లస్ మనకి నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి లెంత్ విడ్త్ వైజ్ మనం కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది ఎక్స్ట్రా అనమాట. లెంత్ వైజ్ మనకి 17 ఇంచెస్ ఉండాలా, రిమైనింగ్ పార్ట్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా వచ్చేసి మనము ఫ్రిల్స్ అయితే పెట్టేస్తాము. ఎక్స్ట్రా ఎంత ఉందో అంత చిన్న చిన్న ప్లీట్స్ ఆర్ ఫ్రిల్స్ అని పెట్టచ్చు. ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ క్లాత్లో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఫ్లవర్స్ అనేవి కరెక్ట్గా మనకి సెంటర్లో వచ్చేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకొని కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి స్లీవ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా మెజర్ తీసుకోండి. స్లీవ్ కటింగ్కి ఎప్పుడు బ్యాక్ పార్టే తీసుకోండి. ఎంత వచ్చింది అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచెస్ వచ్చింది, దాన్ని పక్కన రాసి పెట్టుకోండి. ఇప్పుడు 7.5 వచ్చింది కదా, -1 ఇంచ్ అనేది మైనస్ చేయండి, అప్పుడు 6.5 వస్తుంది. ఇది విడ్త్ అనమాట, స్లీవ్ యొక్క విడ్త్. సో 6.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సేమ్ మెథడ్లోనే కటింగ్ చేసుకోవచ్చు, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది యాడ్ చేశాను. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ అనేది మార్జిన్ అనమాట, ఖర్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి చెస్ట్ రౌండ్ వచ్చేసి 22 కదా, చెస్ట్ రౌండ్ బై 10 అనేది క్యాప్ హైట్ ఫార్ములా. 22/10 అంటే 2.2 అనేది క్యాప్ హైట్ అనమాట, చంక డౌను. 2.2 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. నేను ఇది మెథడే ఎవరికైనా ఫాలో అవుతాను, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి 7.5 ఇంచెస్ వచ్చింది కదా, బ్యాక్ పార్ట్ మనం చేస్తే -1 చేస్తే 6.5. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన బాడీలో 1.5 ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా, లోపలికి మార్కింగ్ చేసుకోండి. స్లీవ్ లూజ్ ఎంత ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి స్టిచ్ లైన్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ హ్యాండ్ లూజు, 1.5 ఇంచ్ ఖర్చు. ఈ క్రాస్గా అనేది మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది.
ఈ విధంగా ఈ లైన్స్ అయితే మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది కర్వ్ డ్రా చేయడం కోసము. ఇక్కడ వచ్చేసి ఒక మిడ్ పాయింట్ అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి మనకి స్టిచ్ లైన్ వరకు మిడ్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది మనకి కర్వ్ డ్రా చేయడం కోసం ఇక్కడ ఒక 3/4 అనేది మార్కింగ్ చేసుకోండి. 3/4 లేదంటే 1/2 ఇంచ్కి ఒక లైన్ ఎక్కువైనా. బ్యాక్ ఆర్మ్ హోల్ ఫ్రంట్ అనేది చూడండి 1/2 ఇంచ్ మిడ్ పాయింట్ అనేది కలుస్తూ కర్వ్ అనేది డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసి 3/4 దాటకుండా మిడ్ పాయింట్ని కలిసేలాగా కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చేసి 1 ఇంచ్ మార్కింగ్ మిడ్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ని కలుపుతూ ఒక కర్వ్ అనేది డ్రా చేయండి. స్కేల్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది గమనిస్తే ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక కర్వ్ అనేది ఈ విధంగా పెట్టేసి ఆ లైన్ని టచ్ అవుతూ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా వస్తే 7.25 7.5 వచ్చినా సరిపోతుంది. మనకి స్టిచ్చింగ్ అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము. ఫస్ట్ కింద కట్ చేసేసుకోండి. తర్వాత స్లీవ్లో డిజైన్ ఉంది, అది ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్ ఆర్మ్హోల్ అనేది కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను, ఎందుకంటే కింద పేపర్ అయితే లేదు. ఇప్పుడు 6 ఇంచెస్ కదా, దీంట్లో నేను ఒక 1.5 ఇంచ్ అనేది కింద బ్యాండ్ కోసం తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి మనం కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. అది క్లాత్ మీద యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 1/2 ఇంచ్ అనేది పెట్టాను. నేను 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తాను కాబట్టి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ స్లీవ్ని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఖర్చు వదిలేసి 1/2 ఇంచ్ ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి సెట్ అయిందా లేదా అని తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ అనేది తీసుకోండి. డబల్ ఫోల్డింగ్ మీద 4 ఓపెన్స్ ఉంటాయి. ఈ విధంగా క్లాత్ సెట్ చేసుకొని మనకి ఎంత క్లాత్ కావాలో అంత పెట్టేసుకొని మనము స్లీవ్ డిజైన్ అయితే పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసి నాకు 4 ఇంచెస్ ఎక్స్ట్రా కావాలి. ఇది ఎందుకంటే ప్లీట్స్ పెట్టడం కోసము. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి, మనకు తగ్గట్టు మన అవసరానికి తగ్గట్టు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. 5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, కిడ్స్ కదా 4 ఇంచెస్ సరిపోతుంది అనేసి నేను ఎక్కువ పెట్టలేదు. నెక్స్ట్ ఇది ఇలా పెట్టేసి కింద 1/2 ఇంచ్ యాడ్ చేయాలా మనం స్టిచ్చింగ్ కోసము, అది గుర్తు పెట్టుకోండి, లేదంటే స్లీవ్ లెంత్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ పెట్టేసుకొని స్లీవ్ చుట్టూ మొత్తం మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ స్లీవ్లో ఫ్రంట్ లోత్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేసుకుంటాను. ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేసేసుకుందాము. మధ్యలో చిన్న కట్ ఇచ్చుకోండి. ఫ్రంట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ కింది పార్ట్ అనేది లైనింగ్ కట్ చేసేస్తాను. ఈ విధంగా పెట్టి కింది పార్ట్కి పైన 1/2 ఇంచ్ కట్ అయితే వదిలేసుకొని కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కూడా కటింగ్ చేసుకున్నాను. స్లీవ్ అనేది అయిపోయింది, అన్ని కటింగ్ అంతే అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసి ఈ విధంగా రాంగ్ సైడ్ రైట్ సైడ్ పైనుండి లైనింగ్ అనేది రైట్ సైడ్ పెట్టుకోండి. స్టిచ్ చేసి మనం టర్న్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే, రైట్ సైడ్ అనేది లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా కట్స్ అన్ని ఇచ్చుకొని టర్న్ అనేది చేసుకోండి. తర్వాత చుట్టూ మనము స్టిచ్ అయితే వేసుకోండి. తర్వాత చుట్టూ ఈ విధంగా చేసుకున్నాక సైడ్స్ అనేవి కట్ చేసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి హుక్ అండ్ ఐ ఇస్తున్నా కదా, హుక్ సైడ్ వచ్చేసి లెంత్ ఎంత ఉందో అంతా తీసుకోండి. ఇది వచ్చేసి కాజా పట్టీ అనమాట. కాజా పట్టీ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను విడ్త్. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేస్తామో అలా చేయండి. హుక్ పట్టీ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్న విడ్త్. లెంత్ అయితే మనం ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసి నేను వచ్చేసి 1 సెంటీమీటర్తో స్టిచ్ చేస్తాను, లేదంటే 1/2 ఇంచ్ అనేది స్టిచ్ చేస్తాను. 1/2 ఇంచ్ వదులుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్తోనే స్టిచ్ చేయాలా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసి
కింద అనేది స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫ్రిల్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. 1 ఇంచ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నా. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసి హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేసుకోండి. ఇది వచ్చేసి స్లీవ్స్ అండి. స్లీవ్స్కి మనం కటింగ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి స్లీవ్ డౌన్ పార్ట్ అంటే బ్యాండ్ అనేది తీసుకోండి. కింద మనం హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలాం కదా, హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేయండి. హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ చేశాను కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ కూడా వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేయండి. ఎక్స్ట్రాస్ అని కట్ చేసిన తర్వాత పైన పార్ట్ మనం ఫ్రిల్స్ కోసం తీసుకున్నాం కదా స్లీవ్, అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ మిడ్ పాయింట్ అయితే మార్కింగ్ చేసుకోండి బ్యాండ్లో. ఇది మిడ్ పాయింట్ అనమాట. స్లీవ్ అయితే తీసుకోండి. మెయిన్ పార్ట్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఫ్రిల్స్ అనేవి ఈ 2 ఇంచెస్ లోపే పెడతామన్నమాట, అప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది. 1.5 ఇంచ్ 2 ఇంచ్ అయితే తీసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేసి చిన్న కట్ ఇచ్చుకోండి గుర్తుపట్టడానికి. ఫ్రిల్స్ అంటే స్లీవ్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది. ఎక్కడంటే అక్కడ ఫ్రిల్స్ ఇస్తే బాగుండదు కదా. 2 డైరెక్షన్స్ చూసారు కదా, కరెక్ట్ ఉండేలాగా పెట్టుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసి లైనింగ్ కిందికి ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా లైనింగ్ ఉండేలాగా చూసుకొని మిడ్ పాయింట్ కలిసేలాగా ఒక పిన్ పెట్టేసుకోండి. స్టిచ్చింగ్ అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ వరకు నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేయండి. నేను హాఫ్ ఇంచ్ వదులుకున్నాను, నేను హాఫ్ ఇంచ్, మీరు ఎంత వదిలితే అంత. స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు 2 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, ఆ 2 ఇంచ్ మార్కింగ్ వరకు మనము ప్లీట్స్ అనేవి పెట్టాలా. చిన్న చిన్న ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ గుర్తు కోసము పిన్ పెట్టేసుకున్నా. మిడ్ పాయింట్ ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, చూపించడం కోసం నేను పెట్టాను. మనం డైరెక్ట్ స్టిచ్చింగ్ మిషన్ మీద డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా మొత్తము పిన్స్ పెట్టుకొనైనా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్తో మనం స్టిచ్ చేస్తాము. తర్వాత రిమైనింగ్ ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేయాలా. కింద బ్యాండ్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాక ఎక్స్ట్రా మార్జిన్ హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారు కదా, నేను స్టిచ్ చేశాను ఈ విధంగా ఫ్లీట్స్. ఇప్పుడు ఈ పైన పార్ట్ని ఈ విధంగా పెట్టేసి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నీట్గా ఉంటుంది, ఖర్చు అనేది ఎక్కడా కనిపించదు. సో 2 హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మిడ్ పాయింట్ అనేది షోల్డర్కి స్లీవ్ అనేది జాయిన్ చేద్దాము. ఫ్రంట్ అనేది లోతు తీసాను, మీరు లోతు అనేది తీసుకోండి. మిడ్ పాయింట్ చూసుకొని మిడ్ పాయింట్ దగ్గర పిన్ అయితే పెట్టేసేయండి. ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది చెక్ చేసుకొని పెట్టుకోండి. అలానే సేమ్ ఇక్కడ కూడా షోల్డర్ జాయిన్ చేసాం కదా మనము, షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర నుంచి 2 ఇంచ్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నా. కింది పార్ట్లో ఎట్లా చేశానో ఇక్కడ కూడా మిడ్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేయండి. అక్కడి వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ లేదంటే ప్లీట్స్ అనేవి మీరు పెట్టుకోండి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా అంతే, బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ ఎంత ఇచ్చామో బ్యాక్ అంతే ఇస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రా మిగిలితే ఒక 2 ప్లీట్స్ అయితే వస్తాయి. ఈ విధంగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. 2 సైడ్స్ అనేవి ఆ విధంగా స్టిచ్ చేయండి. నేను స్టిచ్ చేశాను 2 సైడ్స్, చూసారు కదా నీట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అనేది తీసుకున్న, ఇవి థ్రెడ్స్ అనమాట. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి లెంత్ అనేది ఒక 23 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. విడ్త్ వచ్చేసి నేను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి విడ్త్ ఎంత కావాలో అంత చూసుకోవాలి. నాకు 1.5 ఇంచ్ కావాలి, ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్న స్టిచ్చింగ్ కోసము. ఫోల్డ్ చేసిన తర్వాత 1.5 ఇంచ్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం క్రాస్గా స్టిచ్ చేసి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్తోనే స్టిచ్ చేయండి. ఎక్స్ట్రా ఎంత తీసుకుంటే అంతతో మనం స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేయండి. పెన్ను ఏదో ఒకటి తీసుకొని చాలా ఈజీగా వచ్చేస్తుంది, చిన్నదేమి కాదు కాబట్టి. దీన్ని టర్న్ చేసిన తర్వాత బాగా ఐరన్ చేయండి, లేదంటే టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ మొత్తం ఐరన్లోనే ఉంటుంది. ఈ విధంగా టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను నేను.
టాప్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ పైకి, ఇక్కడ హాఫ్ ఇంచ్తో మనం కింద పార్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పార్ట్ అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పావించ్తో స్టిచ్ చేశాను, అంటే ఫస్ట్ పావించ్ నెక్స్ట్ పావించ్తో స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి. 1 ఇంచ్ డిస్టెన్స్తో పెడుతున్నా, ఎందుకంటే నాకు ఫ్రిల్స్ అనేది పైకి కనిపించాలా, అందుకు 1 ఇంచ్ అయితే గ్యాప్ ఇస్తున్నా. 1 ఇంచ్ నుంచి 3/4 వరకు గ్యాప్ ఇచ్చుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత పైన మనం 17 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ పార్ట్ అనేది తీసుకోండి లెంత్ వైజ్. తీసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదిలేస్తే హాఫ్ ఇంచ్ డౌన్కి పెట్టి హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసి మొత్తం స్టిచ్ చేసుకోండి. మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చాలా ఎక్కువ వచ్చిందంటే ట్రిమ్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తా. హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేయాలి. ఇక్కడ మనము 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే. దీన్ని రివర్స్లో ఈ విధంగా పెట్టేసుకొని చిన్న చిన్న, అంటే మన బాడీ పార్ట్కి సరిపోయే విధంగా చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. మిడ్ పాయింట్ తీసుకొని పెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్కువ తక్కువలు రాకుండా. సో ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్ చేశాను. 2 పార్ట్స్ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టండి, డౌన్కి ఈ విధంగా వెళ్ళిపోవాలా, ఖర్చు మొత్తం ఇట్లా పైకి వచ్చేలాగా చూడండి. ఇప్పుడు ఈ లైనింగ్ తీసేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ లేదంటే ప్లీట్స్ పెట్టేసుకోండి. విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేసి టర్న్ చేస్తే మనకు ఖర్చు అనేది డౌన్కి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ఓవర్లాక్ లేకపోయినా ప్రాబ్లం లేదు, పిల్లలకు కుచ్చుకోదు. సో మొత్తం క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయింది, చూసారు కదా. లైట్ కలర్స్ ఉన్న, అంటే లైట్గా కనిపించే వాటికైతే కానీ చేయలేము, కానీ కొంచెం థిక్నెస్ ఉన్న వాటికైతే బాగుంటుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసుకోండి. 1.5 ఇంచ్ వదిలేసి మనం ఎక్స్ట్రా మార్జిన్, నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను కదా, 1.5 ఇంచ్తో మొత్తం స్టిచ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేయాలా. ఓకే, ఇక్కడ లాక్ ఇచ్చుకోండి. లాక్ ఇచ్చుకున్న తర్వాత ఈ కింద పార్ట్ ఉంది కదా, దానికి స్టిచ్ చేయండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మనం సేమ్గా తీసుకోలేదు కాబట్టి కంపల్సరీ ఈ విధంగా చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. లైనింగ్ ఒక 4 ఇంచెస్ వరకు కిందికి స్టిచ్ చేసి ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ చేశాను నేను. సో దేనికి అది స్టిచ్చింగ్ అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి లైనింగ్ తక్కువైనా కింద పిల్లలకు పట్టుకున్నట్టు ఉండదు. ఇక్కడ కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, అట్లానే ఓవర్లాక్ అనేది చేసుకోండి. ఇది ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్గా లుక్ అయితే వచ్చింది, ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ like, share and subscribe our channel friends. Thanks for watching.